నాకు ఒకసారి దిగులండి, దేవుడు నన్ను లెక్క అడుగుతాడేమో నాకు దిగులు. చేతులు దించేశారు మీరు. ఎందుకు దిగులంటే వేలాది మందిని నా ముందుకు పంపిస్తున్నాడు, మనిషితో నేను మాట్లాడలేకపోతున్నాను. ఎవరు ఆత్మీయతలో ఉన్నారో, ఎవరు దిగజారుతున్నారో, ఎవరు లోకంలో కలుస్తున్నారో, ఎవరు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారో నాకు అర్థం కాదు కదా. కొన్నిసార్లు నాకు దిగులది. బాప్తీసం పొందిన వాళ్ళందరూ లైన్లో ఉన్నారా, దేవుణ్ణి వదిలిపెట్టారా? రక్షణలో ఉన్నారా, కోల్పోయారో, ఎలా ఉన్నారో అనే దిగులు. కానీ మీరు చేతులు ఎత్తారు, సంతోషం నాకు. నేనే అంటే మీకు నేను దగ్గరలో లేకపోయినా మీరు దేవునికి దగ్గరలో ఉండి దేవునితో అనుసంధానమై ఉంటామన్నారు కదా. దేవుణ్ణి వదిలిపెట్టమన్నారు కదా, దేవుని ధ్యాసలోనే ఉంటామన్నారు కదా, దేవుని హత్తుకుంటామన్నారు కదా. నిజంగా ఆ మాట మీరు నెరవేర్చగలిగితే నాకన్నా సంతోషించేవాడు ఇంకొకడు ఉండడండి, నాకన్నా ఆనందపడేవాడు ఇంకొకడు ఉండడు. నాకుండే అదే కొట్టుకుంటది మీ అందరి కోసం. నా మోకాళ్ళు అందుకే వంగుతాయి, నా చేతులు ఆ విషయమై దేవుని వైపు చూస్తాయి. బిడ్డలు ప్రభు అని నేను కాయలేనుగా, అందుకే ఆ పరమ కాపరికి మిమ్మల్ని అప్పగించి ధైర్యంగా ఉంటున్నా.